ఏమిసేతు దేవదేవ ఇంతయును నీ మాయ ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన వైరాగ్య చింతన మాయా విముక్తి గురించి తెలుపుతుంది. సంసారంలోని మోహపాశాలు, ఇంద్రియ చాపల్యం మనిషిని ఎలా దారి మళ్లిస్తాయో అన్నమయ్య ఇందులో చాలా పచ్చిగా, నిజాయితీగా వివరించారు. తనలోని చంచలత్వాన్ని భగవంతుని ముందు ఒప్పుకుంటూ చివరకు దైవదర్శనంతో కలిగిన జ్ఞానోదయాన్ని ఈ కీర్తనలో ఆవిష్కరించారు. తెలుగు సారాంశం: ఓ దేవదేవా, అంతా నీ మాయ, నేనేమి చేయగలను? లోకంలోని స్త్రీల మోహంలో పడి నా జన్మ అవుతోంది. చంచలమైన కళ్లతో సతులను చూస్తూ నా మనసు స్థిరత్వం కోల్పోయింది. వారి తీయని మాటలకు, పాటలకు లోనై నా బుద్ధి నశించింది. వారి నవ్వుల వల్ల నా తపస్సు అంతా పిందెలోనే రాలిపోయిన, పొల్లుపోయిన ఫలంలా అయిపోయింది. కాని ఓ శ్రీవర, నిన్ను చూడగానే ఇంతకాలం మోసపోయానని గ్రహించాను. క్షణంలో నాలోని అజ్ఞానం పోయి సుజ్ఞానిని అయ్యాను. ఇంగ్లీష్ సమ్మరీ. In this composition, Annamaya laments the overwhelming power of divine illusion, Maya. He confesses how his senses and mind were enslaved by worldly attractions, particularly the charms and sweet words of women, which led to the loss of his spiritual focus and penance. He uses vivid metaphors to describe how his wisdom was wasted like premature fruit. However, the song ends on a high note of salvation. He declares that the moment he beheld Lord Venkateshwar, his ignorance vanished, and he attained supreme wisdom. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఏమిసేతు దేవదేవ ఇంతయును నీ మాయ, కామినుల జూచి చూచి కామించే భవము, భావము, ఓ దేవదేవా, నేనేమి చేయగలను? ఇదంతా నీ మాయే కదా. కామినులను చూసి చూసి నా జన్మంతా భవము, కామంతోనే నిండిపోయి. వివరణ. మాయ అనేది భగవంతుని సృష్టి. ఆ మాయలో పడిన జీవుడు తన లక్ష్యాన్ని మర్చిపోయి ప్రాపంచిక సుఖాల వెంట పడుతున్నాడని ఆవేదన చెందుతున్నారు. చరణం 1. చంచలపు గనుదోయి సతుల బారికి జిక్కి, చంచలమందెను నా దిచ్చరి మనసు, కంచు గుత్తికలవారి గానముల జొక్కి చొక్కి, కంచు బెంచునాయబో నా కడలేని గుణము. భావము. చంచలమైన నా కళ్ళు సతులపై పడి నా మనసు స్థిరత్వం కోల్పోయింది. కంచు వంటి కంఠస్వరంగల వారి పాటలకు మురిసిపోయి నాలోని మంచి గుణాలన్నీ కంచు పాత్రలాగా అరిగిపోతున్నాయి. వివరణ. ఇంద్రియాలలో కన్ను, చెవి మనసును ఎలా ఆకర్షిస్తాయో ఇక్కడ వివరించారు. దైవ చింతన చేయాల్సిన మనసు శబ్ద రూపాలకు బానిసవుతోందని అర్థం. చరణం 2. తీపుల మాటల మించి తెరవల భ్రమదరి, తీపుల పాలాయబో నా తెలివెల్లాను, పూపల నవ్వుల తోడి పొలతుల జూచి చూచి, పూపలు బిందెలు పొల్లువోయ తపము, భావము, తీయని మాటలకు ఆశపడి నా తెలివితేటలన్నీ వృధా అయిపోయాయి. వారి లేత నవ్వులను చూసి చూసి నా తపస్సు అంతా పూతలోనే, పిందెలోనే రాలిపోయిన ఫలంలా, పొల్లు, నిష్ప్రయోజనమైంది. వివరణ. ఇక్కడ ఒక అద్భుతమైన పోలిక ఇచ్చారు. ఒక చెట్టుకు కాయ కాసి పండు అయ్యేలోపే రాలిపోతే ఎలా వ్యర్థమో, మోక్షం పొందే లోపే మోహంలో పడితే తపస్సు అలా వృధా అవుతుంది. చరణం 3. కూటమి సతుల పొందు కోరి కోరి కూడి కూడి, కూటువ నా విరతెందో కొల్లబోయెను, నీటున శ్రీవేంకటేశ నినుగని ఇంతలోనే, జూటరినై ఇంతలోనే సుజ్ఞానినైతి. భావము. సతుల సాంగత్యం కోరుతూ నాలోని వైరాగ్యం, విరతి అంతా కొల్లబోయింది. కాని వైభవంగా వెలిగే ఓ శ్రీవేంకటేశ్వర, నిన్ను చూడగానే ఇన్నాళ్ళూ నేను ఎంతటి మోసగాడినో, జూటరి, నాకు అర్థమైంది. మరుక్షణమే నేను సుజ్ఞానిని అయ్యాను. వివరణ. భగవంతుని దర్శనం సర్వ పాపాలను, అజ్ఞానాన్ని హరిస్తుంది. జూటరి అంటేనని తాను వంచించుకునేవాడు. స్వామి దర్శనం ఆ వంచనను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించింది. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన మనశ్శుద్ధి మరియు శరణాగతి గురించి చెబుతుంది. మాయా ప్రభావం. మాయ అనేది దేవుడి సృష్టి అని ఒప్పుకోవడం ద్వారా అహంకారం తగ్గుతుంది. ఆత్మవిమర్శ. తనలోని తప్పులను దేవుడి ముందు ఒప్పుకోవడం, కొన్ఫెషన్ అనేది భక్తిలో ఒక ముఖ్యమైన మెట్టు. క్షణికం వర్సెస్ శాశ్వతం. సంసార సుఖాలు పూత, పిందెల వంటివి, క్షణికం.
భగవత్ దర్శనం మాత్రమే స్థిరమైన జ్ఞానాన్ని శాశ్వతం ఇస్తుంది. మరిగి వీరిపో మాదేవంబులు ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన భాగవత ధర్మం, ఇంద్రియ నిగ్రహం గురించి తెలుపుతుంది. ఒక నిజమైన భక్తుడు లేదా శ్రీవైష్ణవుడు ఎలా ఉండాలి? తన పంచేంద్రియాలను, కళ్ళు, చెవులు, నోరు, మనస్సు, చేతులు ఎలా భగవంతుని సేవలో నిమగ్నం చేసుకోవాలి అనేదాన్ని అన్నమయ్య చాలా స్పష్టంగా, మనోహరంగా ఈ కీర్తనలో వివరించారు. భగవంతుని నామస్మరణలో మరిగిపోవడం, అలవాటు పడిపోవడం అంటే అదే అని ఆయన భావం. తెలుగు సారాంశం: శ్రీహరి నామసంకీర్తనలు చేసే ఈ భక్తులు సామాన్యులు కాదు. వీరు మన దైవంతో మమేకమైనవారు. వీరి చెవులు విష్ణుకథలను వినడానికే పుట్టాయి. వీరి కళ్ళు కమలాక్షుడైన శ్రీహరిని చూడడానికే ఆరాటపడతాయి. వీరి నోరు పరమాత్మ గురించే మాట్లాడుతుంది. వీరి మనస్సు ధరణీధరుని, భూమిని మోసే విష్ణువు గురించి మాత్రమే ఆలోచిస్తుంది. వీరి చేతులు శ్రీపతికి కైంకర్యం, సేవ చేయడానికే ఉత్సాహపడతాయి. వెంకటేశ్వరుని మార్గమే తమ సంపదగా నమ్మిన వీరే అసలైన శ్రీవైష్ణవులు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ hymn, Annamaya describes the exemplary conduct of a true Sri Vaishnava devotee. He explains that for such devotees, their addiction is only to the Lord. Their ears are dedicated to hearing Vishnu's stories, their eyes long only to see the Lord, their speech is reserved for glorifying the Paramatma, their thoughts are anchored in the Dharnidhara, the Lord who supports the earth, and their hands are ever ready to perform Kankaryam, selfless service, to the Lord. They consider the path of Lord Venkateshwar as their ultimate wealth. వివరణాత్మక విశ్లేషణ పల్లవి. మరిగి వీరిపో మాదేవంబులు కెరలిన హరి సంకీర్తన పరులు. భావము: మా దైవమైన హరిపై సంకీర్తనలు పాడుతూ ఆ భక్తిలో పూర్తిగా మునిగిపోయిన మరిగి వీరే నిజమైన భక్తులు. వివరణ: మరిగిపోవడం అంటే ఒక గొప్ప వ్యసనం లాంటిది. భగవంతుని నామస్మరణ ఒక వ్యసనంగా మారినప్పుడే అది భక్తి అవుతుంది. చరణం 1. వినియడి వీనుల విష్ణుకథలకే పనిగొందురు మా ప్రపన్నులు, కనియడి కన్నులు కమలాక్షణీయం, దనువు పరతురటు హరి సేవకులు. భావము: మా భక్తుల చెవులు విష్ణుకథలను వినడానికే ఉపయోగపడతాయి. వారి కళ్ళు కమలాక్షుడైన శ్రీహరిని చూడటానికే ఆరాటపడతాయి. వివరణ: శ్రవణం, వినడం, దర్శనం, చూడడం అనేవి భక్తికి మొదటి సోపానాలు. అవి దైవానికి అంకితమైతేనే ఇంద్రియాలు పవిత్రమవుతాయి. చరణం 2. పలికెడి పలుకులు పరమాత్మునికై, అలవరతురు శరణాగతులు, తలచేటి తలపులు ధరణీధరుపై, తలకొలుపుదురు ఆ తదియులు. భావము: ఈ శరణాగతులు తమ మాటలను పరమాత్మను కీర్తించడానికే అలవాటు చేసుకుంటారు. వారి ఆలోచనలు నిరంతరం భూమిని మోసే ధరణీధరుని, విష్ణువు మీదనే ఉంటాయి. వివరణ: వాక్కు మరియు మనస్సు దైవమయమైతే అది అనుసంధానం. అంటే మన ఆలోచనలు, మాటలు దైవం నుండి విడిపోవు. చరణం 3. కరముల శ్రీపతి కైంకర్యములే, మురియుచు జేతురు ముముక్షులు, ఇరవుగ శ్రీ వెంకటేశ్వరు మతమే, సిరుల నమ్ముదురు శ్రీవైష్ణవులు. భావము: మోక్షాన్ని కోరుకునే ముముక్షువులు తమ చేతులతో శ్రీపతికి సేవ, కైంకర్యం చేస్తూ ఆనందిస్తారు. శ్రీ వెంకటేశ్వరుని మార్గమే తమకు నిజమైన సిరి, సంపద అని నమ్మే వారే శ్రీవైష్ణవులు. వివరణ: కైంకర్యం అంటే కేవలం పూజ కాదు, భగవంతుని సంతోషపెట్టే పనే భక్తి. ఇక్కడ చేతులకు పని ఇవ్వడం ద్వారా భక్తుడు కార్మిక తత్వాన్ని, కర్మయోగా పాటిస్తున్నాడు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన శ్రీవైష్ణవ ఆచరణ గురించి చెబుతుంది. ఇంద్రియాల పవిత్రీకరణ. మనం పంచేంద్రియాల ద్వారా లోకంతో సంబంధం కలిగి ఉంటాం. వాటిని భగవంతుని సేవలో ఉంచితే మనం లోకంలో ఉన్న లౌకిక బంధాలకు అతీతంగా ఉంటాము. కైంకర్యం, సర్వీస్ భక్తి కేవలం భావోద్వేగం కాదు. అది చేత, యాక్షన్ చూపించేది. చేతులతో చేసే సేవయే ముక్తికి మార్గం. తదియులు. ఇక్కడ తదియులు అనే పదాన్ని వాడారు. అంటే భగవంతునికి చెందిన వారిని, భక్తులను గౌరవించడం కూడా భక్తిలో భాగమే. ఏమీ నడుగనొల్ల హెచ్చుకొందులననౌల్ల ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన
నిరపేక్ష భక్తి, అభయస్థితి గురించి తెలుపుతుంది. భక్తుడికి కావలసింది భగవంతుని కృప తప్ప వేరే ఏ వరాలు కావని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. పుట్టుకలకు, పాపాలకు, ఇంద్రియాలకు లేదా కాలాన్ని చూసి తాను భయపడనని. ఎందుకంటే శ్రీహరి కృప తనపై ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇది ఒక పరిపూర్ణ శరణాగతికి నిదర్శనం. తెలుగు సారాంశం: ఓ స్వామి, నేను నిన్ను ఏమీ అడగను, హెచ్చుతగ్గుల గురించి ఆలోచించను. నీవు నాకు మోక్షాన్ని, కైవల్యము ఇచ్చావు. నేను నీ దాసుడిని అయితే చాలు. నాకు పుట్టుకలన్నా భయం లేదు. నా నాలుక మీద నీ నామస్మరణ ఉంటే చాలు. నేను ఏ జాతిలో పుట్టినా పర్వాలేదు. నీ కరుణతో నీ సేవ, కైంకర్యం లభిస్తే చాలు. ఎన్ని పాకైనా నేను భయపడను. నీవు నా ఆత్మలో ఉండి ఇంద్రియాలు నన్ను తప్పుదోవ పట్టించకుండా చూస్తే చాలు. నీ కృప నాపై ఉంటే నేను ఏ లోకానికైనా వెళ్లడానికి సిద్ధమే. నీవు ఏలిన నీ దాసులు నన్ను తమలో ఒకడిగా స్వీకరిస్తే చాలు. నాకు కాలంతోగాని కర్మతోగాని భయం లేదు. English summary: In this soulful hymn, Annamaya declares that he seeks nothing from the Lord, not even high status or liberation, as the Lord has already granted him the path to salvation. He states that as long as he is a servant of Hari, he does not fear rebirth. He is content to be born in any caste if only the divine names of the Lord reside on his tongue. He doesn't fear sins if he has the opportunity to serve, Kankaryam. He asks the Lord to dwell within his soul and control his senses. Finally, he asserts that as long as the Lord's grace is upon him and the community of devotees accepts him, he fears neither time, karma, nor any realm of existence. వివరణాత్మక విశ్లేషణ పల్లవి. ఏమీ నడుగనోల్ల హెచ్చుకొందులననోల్ల కామించి నీవిచ్చితివి కైవల్య పదము, భావము: ఓ స్వామి, నిన్ను నేనేమీ కోరను. ఎక్కువ తక్కువలు, లాభనష్టాల గురించి ఆలోచించను. ఎందుకంటే నీవు ప్రేమతో నాకు మోక్షపదాన్ని, కైవల్యము ఇప్పటికే ప్రసాదించావు. వివరణ: భగవంతునిపై నమ్మకం కుదిరిన భక్తుడికి లోకపు కోరికల మీద ఆశ ఉండదు. దేవుడే సర్వస్వం అన్న భావం ఇక్కడ కనిపిస్తుంది. చరణం 1: పుట్టుగులకు వెడవ భువిలోన హరి నీకు నట్టే నీ దాసుడ నేనైతే జాలు. వెట్టికినే జాతియైన నెరవ నీ నామములు ఒట్టి నా నాలిక మీదనుంటే జాలు. భావము: ఓ హరి, భూమిపై మళ్లీ పుట్టడానికి నేను భయపడను. నేను నీ దాసుడిని అయితే చాలు. ఏ జాతిలో పుట్టినా పర్వాలేదు. నా నాలుక మీద నీ నామస్మరణ నిరంతరం ఉంటే చాలు. వివరణ: పునర్జన్మ అనేది భయం కలిగించే విషయం, కాని దైవ నామస్మరణ చేసేవాడికి అది శిక్ష కాదు. నామస్మరణే అతడికి శ్రీరామరక్ష. చరణం 2: దురితాలకు వెడవ తుదవేయేనా హరి నీ కరుణ గైంకర్యము గలిగితే జాలు. నిరతి నింద్రియాలకు వెరవ నీవాత్మ బెరరేపకుడవై పెరిగితే జాలు. భావము: నా పాపాలకు, దురితాలకు నేను భయపడను. నీ కరుణతో నీ సేవ, కైంకర్యం నాకు దక్కితే చాలు. ఇంద్రియాలకు కూడా భయపడను, ఎందుకంటే నీవు నా ఆత్మలో ఉండి అవి నన్ను వేధించకుండా, ప్రేరేపించకుండా కాపాడుతావు. వివరణ: పాపం చేసినా దేవుని సేవలో ఉంటే ఆ పాపాలు నశిస్తాయి. అంతర్యామిగా దేవుడు లోపల ఉంటే ఇంద్రియాలు దారి తప్పవు. చరణం 3: ఏ లోకమైనా వెడవ ఎప్పుడు శ్రీ వెంకటేశ పాలించి నీ కృప నాపై బారితే జాలు. కాలమెట్టైనా వెడవ, కర్మమెట్టైనా వెడవ, ఏలిన నీ దాసులు నన్నియకొంటే జాలును. భావము: ఓ శ్రీ వెంకటేశ్వర, నీ కృప నాపై ఉంటే నేను ఏ లోకానికైనా వెళ్లడానికి సిద్ధమే. భయం లేదు. కాలం ఎలా ఉన్నా, నా కర్మలు ఎలా ఉన్నా నేను జంకను. నీవు ఏలుకుంటున్న నీ దాసులు నన్ను తమలో ఒకడిగా అంగీకరిస్తే ఇయకొంటే చాలు. వివరణ: భక్తుడికి దేవుని కృపతో పాటు భాగవత సాంగత్యం, భక్తుల తోడు చాలా ముఖ్యం. భక్తుల సమూహంలో ఉంటే కర్మలు బాధించవు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన అభయ ప్రదానం మరియు ప్రపత్తి మార్గం గురించి చెబుతుంది. భయరాహిత్యం: దేవుడిని నమ్మినవాడికి పుట్టుక, పాపం, ఇంద్రియాలు, కాలం ఈ నాలుగింటి భయం ఉండదు. నామ సంకీర్తన:
ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదు. నోటితో ఏ నామాన్ని పలుకుతున్నామనేదే ముఖ్యం. భాగవత గౌరవం. దేవుడిని చేరుకోవడానికి భక్తుల గుంపులో ఉండటం ఒక సులభమైన మార్గం. భక్తుల ఆమోదం పొందినవాడు దేవుని ఆమోదం పొందినట్లే. కనియుగానని మనసు కడమగాక. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన భక్తి మాహాత్మ్యం, అనుభవ జ్ఞానం గురించి తెలుపుతుంది. లోకంలో ఎందరో మహర్షులు, దేవతలు, యోగులు కేవలం హరిని కొలవడం వల్లే ఆయా పదవులను, గొప్పతనాన్ని పొందారని అన్నమయ్య గుర్తుచేస్తున్నారు. భగవంతుని నమ్మినవారికి అసాధ్యమైనది ఏదీ లేదని, అది మన కళ్ల ముందే ఉన్న నిదర్శనమని గుర్తు. ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం: శ్రీహరి మహిమలను కళ్లారా చూస్తూ కూడా నమ్మలేని మనసు ఉండటం కంటే లోటు మరొకటి లేదు. పూర్వం మహర్షులైన వారు కూడా మనలాంటి కాని వారు హరిని కొలిచి గొప్పవారయ్యారు. నేడు కూడా ఆ స్వామిని భక్తితో కొలిచేవారు తప్పక ఘనులవుతారు. దేవతలు కూడా ఒకప్పుడు జీవులే. వారు హరిని ధ్యానించడం వల్లే ఆ పదవులు పొందారు. భూమిపై ఉన్న యోగులు కూడా హరిని నమ్మి నేర్పరులయ్యారు. కాబట్టి శ్రీవేంకటేశ్వరుని నమ్మినవారు సకల సిద్ధిని పొందుతారనడానికి ఇదే నిదర్శనం. English summary. In this poem, Annamaya emphasizes that faith is the key to spiritual elevation. He argues that the great sages, deities, and yogis were once ordinary beings like us, but they achieved their exalted status solely through their devotion to Lord Hari. He laments the human tendency to ignore divine glory even when it is visible. He concludes that anyone who surrenders to Lord Venkateshwar will surely gain greatness and fulfillment, as evidenced by the lives of great souls throughout history. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. కనియుగానని మనసు కడమగాక, ఎనలేని హరి మహిమ కిదిగుబుతుగాదా. భావము. శ్రీహరి యొక్క సాటిలేని మహిమలు కళ్లముందే ఉన్నా, చూసి చూడనట్లు ఉండే మనసు ఒక లోపం, కడమ కాదా? నిజానికి ఇవన్నీ ఆ స్వామి శక్తికి నిదర్శనాలు. గుబుతు గుర్తు కావా? వివరణ. దేవుడు మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, చరిత్రలో తన మహిమలను చూపిస్తూనే ఉన్నాడు. వాటిని గుర్తించకపోవడం మన అజ్ఞానమే. చరణం 1. కనుకలిగి హరిగొలిచి ఘనులైరిగాక మునుజులేకారా మహర్షులను మనసులోనిపుడైన మరిగి కొలిచినవారు ఘనులోట కిదియ నిక్కపు గుబుతుగాదా. భావము. పూర్వకాలంలో మహర్షులంతా కూడా మనలాంటి మనుషులే, మునుజులే. కాని వారు జ్ఞాననేత్రంతో హరిని కొలిచి గొప్పవారయ్యారు. ఇప్పుడు కూడా ఎవరైతే మనసు నిండా భక్తితో ఆ స్వామిని కొలుస్తారో వారు గొప్పవారవుతారనేది నిజమైన గుర్తు కాదా. వివరణ. ఋషులు పుట్టుకతోనే దేవుళ్ళు కాదు, సాధనతో దేవుడిని చేరుకున్నారు. అంటే సామాన్య మనిషి కూడా భక్తితో మహర్షి కాగలడు. చరణం 2. భావించి హరిగొలిచి పదవులందిరిగాక, జీవులేకారా దేవతలను కావించి కొలిచినను ఘన పదవులేమరుదు, ఏవలన నిందిరికి నిధి గుడుతుగాదా. భావము. ఇంద్రుడు మొదలైన దేవతలంతా ఒకప్పుడు సామాన్య జీవులే. వారు హరిని ధ్యానించి ఆయా పదవులను పొందారు. భక్తితో కొలిస్తే గొప్ప పదవులు రావడం పెద్ద కష్టమేమీ కాదు. అందరికీ ఇది తెలిసిన సత్యమే కదా. వివరణ. పురాణాల ప్రకారం పుణ్యం చేయడం ద్వారా, భగవంతుని కృప ద్వారానే జీవుడు దేవతగా మారుతాడు. అంటే దైవత్వం అనేది భక్తికి లభించే ఫలం. చరణం 3. పన్ని హరిగొలిచి నేర్పరులైరిగాక ధర నున్న వారేకారా యోగివరులు ఎన్నికల శ్రీవెంకటేశు నమ్మినవారా లిన్నియును జేకునుట కిది గుడుతుగాదా. భావము. లోకంలో గొప్ప యోగులని పిలవబడేవారు కూడా ఈ భూమిపై పుట్టిన మనుషులే. వారు హరిని కొలిచే విద్యలో నేర్పరులై సిద్ధులయ్యారు. కాబట్టి శ్రీవేంకటేశ్వరుని నమ్మినవారు సకల సంపదలను, మోక్షాన్ని పొందుతారనడానికి వీరందరి జీవితాలే నిదర్శనం. వివరణ. మనం ఎవరినైతే ఆదర్శంగా తీసుకుంటామో, యోగులు, భక్తులు, వారు కూడా భక్తి వల్లే ఆ స్థాయికి చేరారు. మనకు ఆ అవకాశం ఉందని అన్నమయ్య భరోసా ఇస్తున్నారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన సాధన సిద్ధాంతం గురించి చెబుతుంది. మానుషత్వం నుండి దైవత్వం. మనిషి తన ప్రయత్నం, భక్తి ద్వారా ఉన్నత స్థితికి చేరుకోవచ్చని అన్నమయ్య లోకానికి ధైర్యం చెప్పారు. చారిత్రక నిదర్శనం.
పురాణ పురుషుల విజయగాథలు కేవలం కథలు కావు, అవి భక్తి ఫలితానికి రుజువులు. ఏకైక మార్గం, ఏ పదవి కావాలన్నా, ఏ జ్ఞానం కావాలన్నా శ్రీవేంకటేశ్వరుని శరణు వేడడమే రాజమార్గం. వలెనను వారిదే వైష్ణవము. ఇది ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన వైష్ణవ లక్షణ దీపిక వంటిది. వైష్ణవము అంటే కేవలం నామాలు ధరించడం కాదు, అది మనసును జయించడం. కోరికలను వదిలి, కోపాన్ని అణచుకుని, సుఖదుఃఖాలకు అతీతంగా ఉంటూ, ఇంద్రియాలకు బానిస కాకుండా ఉండటమే నిజమైన వైష్ణవమని అన్నమయ్య ఇందులో స్పష్టం చేశారు. చివరగా, తన ప్రయత్నాలన్నీ వదిలి దేవుడిపై భారము వేసి, నిరంతరం నామస్మరణ చేయడమే పరమార్థమని బోధించారు. తెలుగు సారాంశం: మోక్షం కావాలనుకునే వారికి వైష్ణవమే సరైన మార్గం. ఇది తేనెలాంటి మధురమైన మార్గం. కోరికలను చంపుకుని, లౌకిక విషయాల మీద వైరాగ్యం పెంచుకోవడమే వైష్ణవం. లోపల ఉండే కోపాన్ని, పంతాన్ని, చలమును అణచుకోవాలి. శరీరానికి కలిగే సుఖదుఃఖాలకు చలించకూడదు. ఇందుకు బానిస కాకుండా ఉండాలి. తన తెలివితేటలతో పనులు సాధించాలనే అహంకారాన్ని, ఉపాయంబులు వదిలిపెట్టి శ్రీవేంకటేశ్వరుని నామాన్ని నిరంతరం స్మరించడమే నిజమైన వైష్ణవం. English summary. In this hymn, Annamaya defines the essence of Vaishnavism as an internal spiritual practice rather than a mere outward identity. He compares Vaishnavism to sweet nectar. According to him, a true Vaishnav is one who sheds desires, practices detachment from worldly objects, and conquers anger and stubbornness. One must remain unswayed by bodily pleasures or pains and avoid becoming a slave to the senses. The ultimate mark of a Vaishnav is surrendering one's own clever strategies, upyambulu, and constantly keeping the name of Lord Venkateshwar on one's lips. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. వలెనను వారిదే వైష్ణవము. ఇది వలపుదేనవో వైష్ణవము. భావము. భగవంతుడు కావాలనుకునే వారికి, వలెనను వారికి దొరికే గొప్ప మార్గం ఈ వైష్ణవము. ఇది భక్తి అనే తీయని తేనెలాంటిది. వివరణ. వైష్ణవ ధర్మం కఠినమైనది కాదు, అది ప్రేమతో, వలపు కూడినది మరియు అనుభవించే కొద్దీ తీపినిచ్చేది. చరణం 1. కోరిక లుడుగుచు గుటి నిన్నిటిపై వైరాగ్యమెపో వైష్ణవము. సారెకుగోపము జలమును దనలో వారించుటవో వైష్ణవము. భావము. లోకంలోని కోరికలను చంపుకోవడం, అన్నిటిపై వైరాగ్యం కలిగి ఉండటమే వైష్ణవం. మనసులో మాటిమాటికి కలిగే కోపాన్ని, పంతాన్ని గెలిచి వాటిని అణచుకోవడమే నిజమైన భక్తి. వివరణ. భక్తికి మొదటి శత్రువులు కామక్రోధాలు. వాటిని నియంత్రించినప్పుడే మనసు భగవంతుడిపై లగ్నం అవుతుంది. చరణం 2. నుడిగొను దేహపు సుఖదుఃఖములో వడిజోరనిదెపో వైష్ణవము. ముడివడి ఇంద్రియముల కింకరుడై వడబడనిదెపో వైష్ణవము. భావము. ఈ శరీరం అనుభవించే సుఖాలలోనూ దుఃఖాలలోనూ మునిగిపోకుండా ఉండటమే వైష్ణవం. ఇంద్రియాలకు బానిసగా, కింకరుడై మారి వాటి చెప్పినట్లు వినకుండా ఉండటమే గొప్ప సంస్కారం. వివరణ. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం, కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం సామాన్యుల లక్షణం. స్థితప్రజ్ఞుడిగా ఉండటం వైష్ణవుడి లక్షణం. చరణం 3. ఉదుటున తన సకలోపాయంబులు వదలుటపో నిజవైష్ణవము. ఎదుటను శ్రీవేంకటేశ్వరు నామము వదనము చేర్చుట వైష్ణవము. భావము. నేను ఏదో ఉపాయం చేసి ఈ పని సాధిస్తాను అనే అహంకారాన్ని వదిలిపెట్టడమే నిజమైన వైష్ణవం. అన్నిటికీ ఆ శ్రీవేంకటేశ్వరుడే ఆధారం అని నమ్మి, ఆయన నామాన్ని ఎల్లప్పుడూ నోటితో పలకడమే అసలైన భక్తి. వివరణ. ఇక్కడ అన్నమయ్య ప్రపత్తి, శరణాగతి గురించి చెప్పారు. మన ఉపాయాల కంటే దేవుడి కృప గొప్పదని నమ్మడమే వైష్ణవ సారం. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన వైష్ణవ ఆచార సంహిత గురించి చెబుతుంది. అంతరశుద్ధి. బయట నామాలు, ముద్రలు వేసుకోవడం కంటే మనసులో వైరాగ్యం ఉండటం ముఖ్యం. అహంకార త్యాగం. నేను అనే భావన పోయి, అంతా ఆయనే అనే భావం రావడమే మోక్షానికి దగ్గరి దారి. నామస్మరణ. కలియుగంలో భగవంతుడిని చేరుకోవడానికి నామస్మరణే అత్యంత సులభమైన మరియు తీయని మార్గం.